అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. గుచ్చుకో పంచుకుబం జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకా బుడతండి పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతండి పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా చొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టేవాడి. పోనీ వీరేంద్ర, బీ కేర్ఫుల్. పదండి. విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా. బాబు
వికాస్ వికాస్ ఇది వికాస్ ఇది కమాన్ పద రండి. అది కదయ్యా దొర దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్ల మీద చిరుతపుల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్ నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే పదా. రండి. వంశీ జాగ్రత్త. హలో హలో బావా. విజయ, బాబు జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు బావా. విజయ విజయ నా బాబు ఎక్కడా? బాబుకి ప్రమాదం ఏం లేదక్క. బాబు బతికే ఉన్నాడు. త్వరలో తీసుకొస్తాను. బాబు చూడకుండా నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. అక్క ఏంటమ్మా? బాబు జడ ఏమీ తెలియలేదా? లేదమ్మా. ఒకసారి బావుకి. విజయ, బావా చిన్ను వెతుకుతున్న విషయం కొంచెం ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తావా? తప్పకుండా విజయ. నువ్వు ఇప్పుడే ప్రదేశంలో ఉన్నావు? తీసుకో. మళ్ళీ దొర ఏం కట్టడం దొరా? పట్నం దొరల మసాలా అదిరింది. బ్రహ్మాండంగా ఉంది. రేయ్, జాగ్రత్త ఎత్తగరా. మీరు కూడా ఇట్టే రావాలా? అటు చూడొచ్చు కదా. సరే నువ్వు అటు తాగు, నేను ఇటు చూస్తాను. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి? అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచర్లో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆట వేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా. పదా కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్య, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు. సో లక్కీ. అది జాగ్రత్త. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా.
ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దరు నోట్లో పెట్టండి. రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ చింపు ఓరి పుడతాడు మల్లు దొర ఏమి కట్టణ దొర ఎక్కడ రాయి పుడతాడు ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎతుకుదాం పద. ఆ పద. ఓ పుడతా అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కుడు పక్షి
ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు. వెయిట్ అండ్ సీ. ఆ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పోతే అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుని రా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా.